హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఈరోజు వీడియో అయితే మా పిల్లల కోసం తోటలో మొక్కజొన్నలు వేసాం కదా, అవి అయితే కొన్ని పొత్తులు అయితే ఏరిసి ఉంచానమాట నిన్నైతేని. అవైతే ఈరోజు పొద్దున్నే ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ముందుసారి అయితే కొంచెం ఉప్పు తక్కువ వేసి ఉడకబెట్టాను అనేసి ఉప్పు అయితే సరిపడగా వేసి ఉడకబెట్టాను అనమాట. ఉడికిపోయినాయి పొత్తులు అయితేని. మా పిల్లలేమో స్కూల్కి వెళ్ళడానికైతే రెడీ అయిపోయారు. అయితే వాళ్ళైతే అన్నం తిన్నారనమాట. పెరిగేసుకుని అన్నం తినేసి టిఫిన్లు ఏం చేయలేదనేసి అన్నం తినేసి ఇదిగోండి మొక్కజొన్న పొత్తు అయితే వేడిగా కాలిపోతున్నా సరే మా చిన్నపిల్ల అయితే యాక్టింగ్ అయితే ఎక్కువ చేస్తుంది అనమాట. ఉడకబెట్టిన పొత్తులన్నీ మాకే అని పని చేసుకుంటున్నారనమాట. వీళ్ళైతేని ఒక్కొక్క పొత్తు కాదంట, అందులో 3 వేసి ఉంటే 6 ఉన్నాయి అనుకోండి, చెరుకో 3ని, 4 ఉంటే చెరుకో 2ని అలా పంచుకుంటారనమాట. వీళ్ళైతేని వాళ్ళిద్దరే కదా ఉంటారు, ఇంకెక్కడ వాళ్ళిద్దరే తింటారనమాట. చూడండి కాలిపోతున్నాయి, అయ్యి కాలిపోతున్నా కూడా వాళ్ళ ఆరాటం చూడండి. చూడండి ఫ్రెండ్స్, చింతకాయ చెట్లు అయితే ఉన్నాయి తోటలో. 2 చెట్లు అయితేని పొడవుగా ఎదిగేసినాయి అనమాట. చెట్లు అయితే ఇప్పుడు పూత అయితే చెట్ల నిండా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. కాయలు కూడా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అనమాట. చింతకాయలు మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది అనమాట చింతకాయలు అంటేని. చూడండి పూత అంతా చెట్టు నిండా పూతే ఉన్నదన్నమాట. కాయలు అయితే కిందకి కొమ్ముకైతే అక్కడక్కడ ఒక 4 కాయలు అయితే వచ్చినాయి అనమాట. అయితే ఇంకా తయారవ్వలేదు కానీ కాయలు అయితే కాసినాయి ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటాయి. టేస్ట్ పండితేనే ఇవి తీయగా ఉంటాయి, పచ్చి అయితే ఒగరుగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్. అలాగే సాయంత్రం అయితే ఫ్రెండ్స్ మా ఆయన అయితే చెరువు చేప తెచ్చాడనమాట. దాన్ని అయితేని మధ్యాహ్నం పప్పు వండాను, దాంట్లోకి అయితే నంచుకోవడానికని కొన్ని ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దాన్ని అయితే ఇప్పుడు నీటిలో ఇది చేపని ఇప్పుడు నూనెలో వేస్తున్నాను అనమాట నేనైతే ఫ్రై చేయడానికి. అయితే దీంట్లో పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం, అలాగే మసాలా, గరం మసాలా పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట నేను. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చెక్క, లాలిక్కాయ, లవంగం, అలాగే ధనియాలు ఇవన్నీ కూడా వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. అదైతే కొంచెం వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చేప ముక్కలు అయితే వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వేగాలన్నమాట. అటు కూడా తిప్పేసుకుంటే కొంచెం అటు పక్క ఇటు పక్క వేగితే చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. పప్పులోకి కారం, ఉప్పు అన్నీ కూడా సరిపోయినాయి. ఇగోండి కూరకు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు, చింతపండు, పసుపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చేప చూడండి బురకాయ అలా కోసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. అలాగే అయితేనే తింటాడనమాట మా ఆయన అయితేనే. ఇప్పుడైతే చేప ముక్కలన్నీ వేగుకొని అయితేనే బాక్స్లో తీసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకొని
చేప ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఏగినాయో, విడిపోకుండా ఏగినాయి కదా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే కూరకి ముందుగానే మెంతులు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కూర తాలింపు పెట్టుకునేటప్పుడు నూనె వేసుకుని కొన్ని మెంతులు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే చేపల కూరలోని కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కూర స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అందుకే నేను కరివేపాకు కూడా వేస్తాను అన్నమాట చేపల పులుసులోని. చూడండి కరివేపాకు కూడా వేసేసి వేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అది కూడా దీంట్లో వేసేసుకుని నూనె పైకి తేలే వరకు వేపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ వేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అయితేని, కారం, ఉప్పు, చింతపండు పులుసు అన్నీ కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉడికిచ్చేసుకుని, మసాలా పేస్ట్ కూడా వేసాను కదా అది కూడా ఉడికిచ్చేసుకుంటే ఒక 5 నిమిషాలు బాగా ఉడికితే నూనె పైకి తేలుతుంది అన్నమాట. అప్పుడైతే ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు, చింతపండు పులుసు అంతా కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసేసి మనకు కావాల్సినంత పులుసు అంటే ముక్కలు మునిగేంత వరకు ఎక్కువ కూడా చేపల పులుసులో వాటర్ ఎక్కువ కూడా వేసేసుకుంటే చేపలు అనేవి ఈడిపోతాయి కదా ఫ్రెండ్స్. చూడండి చేప బుర్రకాయ అయితే అలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బుర్రలోనే చేపకి రుచి అన్నమాట ఎక్కువ. ఆ బుర్ర తినడం వల్ల కొంచెం మనకు కూడా బ్రెయిన్కి మంచిదని పెద్దలు చెప్తారనమాట. ఇదిగోండి నేనైతే చేపల పులుసు ఇలాగే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే ఒక 10 నిమిషాల తర్వాత నేను చూడండి వాటర్ ఎక్కువ వేసేసుకోకుండా ముక్కు మునిగేంత వరకు వేసాను కదా. చూడండి ఎంత చిక్కగా, చూడండి ఎంత బాగా కనబడుతుందో, నోట్లో నీళ్ళు ఊరేలా ఉంది కదా చేపల పులుసు చూస్తుంటే. దీంట్లోకి అయితే నేను ఎలాగో పచ్చిమిరపకాయలు అయితే సగం ఉడికిన తర్వాత ఘాట్లు గట్టి పెట్టకుండా పచ్చిమిరపకాయలు పలంగా వేస్తానన్నమాట. అలాగే వేసుకుంటే చేపల పులుసు అన్నం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలతో పాటు కరివేపాకు కూడా వేస్తానన్నమాట ఇలా ఉడికేటప్పుడు. ఆ ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అన్నీ వేసిన తర్వాత చేపల పులుసులోకి కొత్తిమీర వేసుకోకపోతే అసంతృప్తే కదా ఫ్రెండ్స్. కొత్తిమీర లేనిదే చేపల పులుసు లేదనమాట.
అందుకని నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అనమాట లాస్ట్కి. అయిపోయింది కూర అయితేని. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజైతే నాకు కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల ఇప్పుడైతే ఈ చేపల పులుసు తినమనమాట. పొద్దున్న ఉంచుతానమాట దీన్ని అయితేని. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోనే కాకుండా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం.